దేవతల యొక్క ఆయుధాలకు కూడా స్తోత్రాలు అనేవి ఉంటాయి. ఆ పంచాయుధ స్తోత్రం అంటే ఏమిటి? దేవతలు ధరించిన ఆయుధాలు కూడా శక్తి స్వరూపాలే, జడములు కావు. వాటిని ఆవాహన చెయ్యగలిగితే అతి క్లిష్ట పరిస్థితుల్లో అవి నీకు తోడుగా నిలుస్తాయి, నీ సమస్యను పరిష్కరిస్తాయి. ప్రయాణం చేద్దామని నువ్వు సంకల్పించుకున్నప్పుడు ఏ ప్రయాణాన్ని ప్రారంభించినా వనమాలి గదేశాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అన్న శ్లోకాన్ని 3 సార్లు నువ్వు పారాయణ చేసి నీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఆ వనమాలి ధరించిన శంఖము, చక్రము, గద, ఖడ్గము, శారంగము అన్నీ కూడా నీకు తోడుగా నిలుస్తాయి, నిన్ను కాపాడతాయి. అందుకే ఈ పంచ ఆయుధాలకు కూడా ప్రశంసిస్తూ స్తోత్రము ఉన్నది. దాన్ని పంచాయుధ స్తోత్రము అంటారు. స్ఫురత్ సహస్ర శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అంటూ విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని ధ్యానిస్తూ మనం కనుక కార్యక్రమాన్ని తలపెట్టగలిగితే నిన్ను అది సదా కాపాడుతుంది. వెనకటి రోజుల్లో దేవాలయాల్లో సుదర్శన చక్రాన్ని కూడా ప్రతిష్ఠించేవారు. అది ఎటువైపు గ్రామంలో అరిష్టం వస్తుందో తనంతట తాను అటు తిరిగి వాళ్లను రక్షించేది అని కొన్ని ఐహిత్యాలు తెలియజేస్తున్నాయి. ఇలా శంఖం సదాహం శరణం ప్రపద్యే, ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే అంటూ మనము ఆ స్తోత్రంలో ఆ ఆయుధాలను స్మరించగలిగితే దేవతా శక్తులు ఏ విధంగానైతే నిన్ను రక్షిస్తాయో అలానే ఆ దేవతా శక్తులకు ప్రతిరూపాలైన ఈ ఆయుధాలు కూడా నిన్ను రక్షిస్తాయి. దాంట్లో అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన స్తోత్రం పంచాయుధ స్తోత్రం. కంఠస్థం చేద్దాం, అవసరమైనప్పుడల్లా జపించే ప్రయత్నం చేద్దాం. ఆదుకోవటంలో భగవంతుడు ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు. ఆయన గురించి ఆలోచించటంలో నువ్వు పొరపాటు చేస్తే ఆయనేమీ చెయ్యలేడు.